డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఫుల్ స్టాక్ .net 120 డేస్ కోర్సులో జాయిన్ అవ్వండి, జాబ్ సాధించండి. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. బిగ్ బాస్ 9 సెకండ్ డే ఎపిసోడ్ చూసాం కదా. దాంట్లో నాకైతే మటుకు టెనెంట్స్ ఓనర్స్ మధ్యన అప్పుడే క్లాస్ స్టార్ట్ అయిందా అనిపించింది. దీని గురించి మాట్లాడతాకి మనతో పాటు ఉన్నారు ఎస్పీ పవన్ గారు. సార్ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ వ్యూవర్స్ అందరికీ ఒక మంచి బజ్ క్రియేట్ చేసేసినట్టే. ఎందుకు అని అంటే, అరే వీళ్ళు ఎవరో తెలియదు మనకి, వీళ్ళు సెలబ్రిటీలా లేకపోతే వీళ్ళు అగ్ని పరీక్షల్లో నుండి వచ్చిన వాళ్ళ, ఈసారి డిసప్పాయింటింగ్ గా ఉందన్న వాళ్ళకి ఫస్ట్ డే బోర్ కొట్టింది అనిపించిన వాళ్ళకి సెకండ్ డే మసాలా యాడ్ చేసేసాడు బిగ్ బాస్. ఎలా యాడ్ చేశాడు అని అంటే, చాలా డ్రమాటిక్ గా నిన్నటి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. అంటే కరెక్ట్ గా వంట దగ్గర ఇది చేయటం, అక్కడ వాళ్ళ మధ్య లోపల ఫుల్ గా తను కూడా దివ్యానో ఎవరో, దివ్య అంటున్నా సారీ శ్రీజానో ఎవరో ఇలా అన్నది. అంటే బగ్గి పెట్టేశాడు, నిప్పు పెట్టేశాడు ఇద్దరికి అన్నట్టుగా వాళ్ళు సింబాలిక్ గా ఇలాగ అనేసారనమాట. అంటే కరెక్ట్ గా వాళ్ళు తినే టైంకి మీరు మీ హౌస్ కాదు, ఇక మీరు వెళ్ళొచ్చు అని. వాళ్ళు కూర్చున్నా కూడా ఇది మీ హౌస్ కాదు, మీరు టెనెంట్స్ మాత్రమే అని చెప్పి వాళ్ళకి ఒక క్లాష్, అంటే డిఫరెన్సియేషన్ అనేది చూపించడం అనేది మొదలు పెట్టాడు. ఇప్పుడు ప్రోమో రీసెంట్ గా ఇప్పుడు మనం ఈ వీడియో చేసేటప్పటికి ఒక 2 hours అయి ఉంటుంది ప్రోమో రిలీజ్ అయ్యి. దాని గురించి మాట్లాడితే, అండ్ ఫ్లోరా షైని, అజయ్ షైనికి అండ్ సంజనాకి మధ్యలో క్లాష్ జరుగుతుంది. అలాగే ప్రియా, డాక్టర్ ప్రియాకి అండ్ సంజనాకి కూడా వాళ్ళందరూ యునానిమస్ గా సంజనాని వాళ్ళు నామినేట్ చేయడం అనేది, అమ్మాయి అపోజ్ చేయడం. వాళ్ళు ముందుగా కూడా నేను 24/7 లో చూసాను. వాళ్ళందరూ ఏంటంటే యాక్చువల్ గా లోపల కామనర్స్ అనమాట. వీళ్ళందరూ ఏంటంటే కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే సంజన ఏంటంటే కుకింగ్ చేస్తాను అంది, కానీ ఓన్లీ నాకు హాట్ వాటర్ వచ్చు, కుకింగ్ రాదు. ముందు కుకింగ్ కావాలని తీసుకుంది, తర్వాత కుకింగ్ చేయకుండా ఓన్లీ నాకు హాట్ వాటరే వచ్చు, నాకు మిగతా కుకింగ్ రాదు, ఇట్లా కావాలని గేమ్ చేసింది. అంటే తర్వాత మళ్ళీ కుకింగ్ వచ్చు అని చెప్పి నెక్స్ట్ హైలైట్ చేసుకుంటారు. అదే ఇక్కడ ఏంటంటే అండి, ఎవరు స్పేస్ వాళ్ళు తీసుకోవడానికి ఇంతకు ముందు మనకి గుండంకులు అన్నాడు అని చెప్పి ఇమాన్యుయల్ ని ఫుల్ అంటే ఫస్ట్ ఓకే చెప్పినప్పుడు ఏం మాట్లాడలా, తర్వాత వెళ్ళి సారీ చెప్పినప్పుడు ఇమాన్యుయల్ ఏం మాట్లాడలా. ఈయన హృదయమానం ఐ మీన్ హరీష్ మాస్క్ మ్యాన్, ఇన్ని పేర్లు ఉన్నాయి, మనం హరీష్ అందాం లేకపోతే మాస్క్ మ్యాన్ అందాం, ఏం మాట్లాడకుండా తను కరెక్ట్గా టైం వచ్చి అందరు గార్డెన్ ఏరియాలో ఉండి చేసేటప్పుడు కరెక్ట్గా ట్రిగ్గర్ అయ్యాడు. ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే, చూసిన వాళ్ళందరికీ అరే ఇతను కరెక్టే కదా, ఇతను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు, ఇతను ఏది ఒప్పుకోడు, అతను చెప్పడం కూడా పదే పదే పోర్ట్రే చేసుకుంటున్నాడు. నేను చాలా సిన్సియర్గా ఉన్నాను, నన్ను ఎవరు అనడానికి వీల్లేదు, నన్ను మీరు బ్యాక్ బిచ్చింగ్ చేయడానికి వీల్లేదు, లేకపోతే నన్ను అంటున్నారు అంటే నా పర్సనాలిటీని బ్లేమ్ చేస్తున్నారు, ఇవన్నీ అనమాట. అక్కడ ఎలా అనిపించింది అంటే కొంచెం టైం తీసుకుని ఆలోచించుకుని వచ్చి. అండ్ ఇంకోటి కూడా, ఫుడ్ పెట్టలేదు కదా వీళ్ళకి, ఫుడ్ పెట్టకపోతే అతను తీసుకెళ్లి ఇమాన్యుయల్కి ఇవ్వటం, ఇమాన్యుయల్కి ఇచ్చాడు, ఓకే అంతవరకు ఓకే బాగానే ఉంది, హ్యుమానిటీ గ్రౌండ్స్ అన్నారు, ఫైన్ అది అంతవరకు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి లోపలికి వచ్చి మళ్ళీ అక్కడ అందరు దగ్గర నుండి వెళ్ళిపోయి అక్కడ స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది, కెమెరాస్ ఉంటాయని కూడా తనకు క్లియర్గా తెలుసు. లోపలికి వెళ్ళి తను ఏడ్చి, నేను అసలు ఏదైనా సరే నేను వెళ్ళిపోవడానికైనా రెడీ, కానీ వాళ్ళు అన్నం తినకపోతే నాకు చాలా ఇదిగా ఉంటుంది, శత్రువు అయినా సరే నేను అన్నం పెడతా, ఈ డైలాగులు ఇవ్వటం అనేది ఆడియన్స్లోకి కరెక్ట్గా వెళ్ళేలాగా పోర్ట్రే చేసుకుంటున్నాడు, చాలా తెలివిగా ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఈ డైలాగ్ నేను 2-3 times విన్నాను సార్. ఏది హౌస్ లో నుండి నేను కావాలంటే వెళ్ళిపోతా అంటే ఇక్కడ ఎలా ఆడియన్స్ కి అర్థం అవ్వాలి అని అంటే, అతను చెప్పేది అది చూసావా, అతను మాస్క్ మ్యాన్ ఎంత ఫెయిర్గా ఉన్నాడు, వాళ్ళకి శత్రువు అయినా సరే ఇమాన్యుయల్ అట్లా అన్నా సరే ఏదైనా సరే తనకి ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు ఇతను హరీష్ అని వాళ్ళకందరికి వెళ్ళి ఓటింగ్స్ ఎక్కువ సాఫ్ట్ కార్నర్ అవ్వాలి, ఏది ఉన్నా సరే మొహం మీద మాట్లాడతాడు. మొహం మీద మాట్లాడేటట్టయితే తన్ని రెడ్ ఫ్లవర్ అన్నాడు, రెడ్ ఫ్లవర్ అన్నప్పుడు ఎలా ఈజీగా తీసుకున్నాడు, మరి తను అన్నప్పుడు కూడా తను అలాగే తీసుకోవాలి కదా. అది ఇమాన్యుయల్ అనేది చాలా జోవియల్ గా ఉన్నాడు, కానీ మళ్ళీ ట్రిగ్గర్ అయ్యాడు. మనం ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాం, ఇమాన్యుయల్ కనిపించేటంత
కామెడియన్ గా జోకర్ లాగా ఉండడు, అవసరమైనప్పుడు చాలా ట్రిగ్గర్ అవుతాడు, చాలా కోపంగా ఉంటది. మనం కొన్ని షోస్ లో చూస్తాం, మనం చాలా ఫెరోషియస్ గా బిహేవ్ చేస్తాడు. అదొకటి నాకు నచ్చలేదండి. దాన్ని ఎక్కువ స్పేస్ తీసేసుకొని కెమెరాస్ దగ్గర మాట్లాడి నేను వెళ్ళిపోతా కావాలంటే, కానీ అందరికి మనం అట్టిపళ్ళు అవి తెచ్చివ్వటం ఇవన్నీ చూసి భరణి ఉన్నాడంటే మాకు వద్దురా మొర్రో అంటే పేస్ట్లు వాడుకుంటావా అని చెప్పి తీసుకుంటారు, లేకపోతే మాకు వద్దు అంటున్నా కూడా తినండి అని ఇస్తారు, మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఇవ్వరు. ఇదేంటో మరి అర్థం కావట్లేదు అని అనటం భరణి కూడా కరెక్ట్ గానే అన్నాడు అనిపించింది. కాకపోతే అనడంలో కొంచెం ప్రౌడిష్ గా మేము సెలబ్రిటీస్, మేము సెలబ్రిటీస్, మమ్మల్ని మేము చాలా మందిలో ఉంటాము, నలుగురిలో ఉన్నప్పుడు మాకు ఎలా బిహేవ్ చేయాలో మాకు క్లారిటీగా తెలుస్తుంది, కానీ వీళ్ళకి తెలియదు, కామనర్స్ కి తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కొంచెం అంటే అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాడు, లేనప్పుడు ఇక్కడ ఏదో సమ్ డైలాగు లేకపోతే కాస్త కొంటెగా ఏదో ఇది చేయటం, లేకపోతే ఏదో కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడడం అనేది చేస్తున్నాడు. డ్రామా కూడా స్టార్ట్ అయింది కదా, డ్రామా స్టార్ట్ అయిపోయింది. డ్రామా క్వీన్ ఎవరు అని అంటే డాక్టర్ ప్రియా. అండ్ ఇప్పుడు కరెక్ట్ గా వీళ్ళల్లో మాట్లాడేది కాఫీ కోసం కొంచెం ఓవర్ చేస్తుంది తనుజ. నేను వెళ్ళి కాఫీ ఇది తీసుకొని నేను వచ్చి తెచ్చేసుకున్నా, లేకపోతే వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి అమ్మాయి ఫస్ట్ లోపలికి వెళ్ళడంతో నాకు ఇక్కడ బెడ్స్ సరిగా లేవు, అది లేదు ఇది లేదని. ఇప్పుడు అమ్మాయి కాఫీ అడిక్టెడ్, కాఫీ లోపలికి వెళ్ళిన తర్వాత కాఫీ లేదు నాకు మీకు చెప్పలేదు కదా, మీరు వెళ్ళి లోపల పెట్టుకున్నారు ఏంటి అని చెప్పి తను అడుగుతుంది మనీష్ని. అంటే మనీష్ అంటున్నాడు అది మా ఇష్టం, మేము అక్కడ పెట్టుకుంటాము, మీకు ఇవ్వమని ఏం చెప్పలేదు కదా, ఇవ్వద్దని కూడా ఏం చెప్పలేదు కదా, నేను దొంగతనం చేస్తా, నేను లోపలికి వెళ్ళి దొంగతనం చేసి, ఇది కొంచెం ఓవర్ అనిపించింది. ఈ దొంగతనం చేసి ఏంటి అని అంటే ఇది కూడా దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ కోసమే అనిపిస్తుంది. మరి అంత కాఫీలో చచ్చిపోయారు కదా, ఇట్లా ఎవడికి ట్రయల్స్ వాడు వేసుకుంటున్నాడు. అంటే ఎవరి స్క్రీన్ స్పేస్ అది కవర్ చేయడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. అయితే అందరూ కలిసి ఈ రోజు కామనర్స్ అందరూ సంజనాని టార్గెట్ చేశారు అనిపించింది. ఒకళ్ళని టార్గెట్ చేయాలి కాబట్టి ఇవాళ అంటే యాక్చువల్గా సోమవారం ఉంటాయి, మరి ఇవాళ మంగళవారం ఉన్నాయి ఎందుకంటే నామినేషన్స్. యా, సో దీనిలో మరి సంజన ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుందా లేదా అనేది తను ఇప్పుడు మన ప్రోమోలో అయితే కొంచెం ఫెరోషియస్ గానే రియాక్ట్ అయింది. అందరూ కలిసి మీ వల్ల మాకు ఇలా ప్రాబ్లం అవుతుంది, మీ వల్ల ఇలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. సో వాట్ హ్యాపెన్స్ అనేది చూడాలి. ఇదైతే ఫస్ట్ ఎలిమినేట్ గనక జరిగితే ఎవరైతే హౌస్ నుండి బయటకు వస్తారో, మనం చెప్పుకున్నాం కదా చాలా అమాయకంగా ఉన్నారని, ఈ సుమన్ శెట్టికి అసలు స్పేసే లేదు, ఒక్క దానిలో కూడా ఒక డైలాగ్ కూడా అక్కడ లేదు. మరి లైవ్ లో ఉందేమో చూడాలి. ఈ 1 hour కటింగ్ షోలో ఇదే ప్రాబ్లం, మనకి ఏది తెలియకుండా ఉంటుంది. అయితే హృదయమానకి మాత్రం కొంచెం ఓటింగ్స్ తగ్గుతాయి, లేకపోతే మీద కామెంట్స్ కూడా మొదలయ్యాయి. మనం అనుకున్నట్టే ఇమాన్యుయల్కి మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఉందని కింద కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమవుతుంది. మీరు కూడా అంటే వ్యూవర్స్ కూడా మీకు ఎవరెవరు నచ్చుతున్నారు, ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు అని చెప్తే దాన్ని బట్టి కూడా మనం అనాలిసిస్ చెప్పడానికి మనం ట్రై చేద్దాం. జస్ట్ ఆల్ ఆఫ్ యూ బీ ఏ పార్ట్ ఆఫ్ అవర్ అనాలిసిస్ ఆల్సో. తప్పకుండా. సో విన్నారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మనం ఎలిమినేషన్స్ అంటే ఎలాగో ఇవాళ ట్యూస్డే కదా, వాళ్ళు కూడా ఎలిమినేషన్ జోన్ అనేది జరుగుద్ది. సో దాని మీద మనం అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ.